హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం మంత్ స్టార్ట్ అవ్వగానే సరుకులు తెచ్చుకుంటాం కదండి. ఎవ్రీ మంత్ అయితే మనం ఇంట్లోకి సరుకులు తీసుకుంటాం కదా. ఆ సరుకులు తీసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, మనీ ఎలా సేవ్ చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, మనీ ఎలా సేవ్ చేయాలి, మళ్ళీ ఇంట్లో కూడా మనం మనీ అనేది ఎలా సేవ్ చేయాలి అనేది కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ మంత్ మా ఇంట్లోకి తీసుకున్న సరుకులు ఇవ్వండి. ఇవి చూడండి, ఇవైతే అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మేము ఎక్కువగా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్, సాల్ట్, మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ. మన ఇంట్లోకి అయితే ఏమేమి సరుకులు యూజ్ అవుతాయో నేనైతే అవన్నీ తీసుకొచ్చాను. ఎవ్రీ మంత్ ఇవన్నీ మన ఇంట్లో సరుకులేనండి. ఇక్కడ నేనైతే మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను చూడండి. సరుకులు తీసుకోవడానికి వెళ్తాం కదా, దానికి ముందు మనమైతే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే, మనం ఏం సరుకులు తీసుకుంటాము, ఏంటి, మనకి ఏమేమి కావాలనేది మనం ముందుగా అయితే ఏమేమి సరుకులు తీసుకుంటున్నాం అనేది లిస్ట్ రాసుకోవాలి. మనం సరుకులు తీసుకోవడానికి వెళ్ళే ముందు ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే మనం ఏం సరుకులు తీసుకుంటున్నాము, మనకి ఇంట్లోకి ఏం కావాలని అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కిచెన్కి సంబంధించినవి కానీ, ఇంకా వాష్ ఏరియాకి సంబంధించినవి, ప్లస్ మన ఫుడ్ ఐటమ్స్ ఏం కావాలనేది ఫస్ట్ అయితే మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ అవుట్ ఎలా చేసుకోవాలంటే, మనం మార్నింగ్ తోటి మనం లేవగానైతే బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మన డే కాబట్టి, సో మనకు బ్రేక్ఫాస్ట్లోకి ఏమేమి కావాలి, టిఫిన్స్లోకి మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, ఇంకా సంథింగ్ ఉంటాయి కదా, అవి ఏమున్నాయి ఏం లేవని ఒకసారి మనం చూసుకొని లిస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలలోకి కాఫీ టీ, మనం కాఫీ టీ తాగితే ఆ పౌడర్స్ ఉన్నాయా లేవా, పిల్లలకి పాలలోకి ఏమి ఇస్తాము, ఆ పౌడర్స్ ఉన్నాయా లేవా చూసుకొని అవి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి కుకింగ్ సంబంధించిన ఒకసారి అంతా చెక్ చేసుకొని అట్లా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సండే స్పైసెస్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఆ స్పైసెస్ లిస్ట్ కూడా స్పైసెస్ కూడా ఒకసారి చూసుకొని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇలా మన ఇంట్లో ఏమున్నాయి ఏం లేవని అన్నీ ఒకసారి చెక్ చేసుకొని లిస్ట్ రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, డిమార్ట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, హోల్సేల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఏం కావాలనేది మన లిస్ట్లో మన దగ్గరే ఉంటుంది కాబట్టి చూసి అయితే మనం తీసుకుంటాము. లిస్ట్ రాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం అన్వాంటెడ్ కూడా తీసుకుంటాము, అవసరమైనవి తీసుకోము, అనవసరమైనవి ఎక్కువ తీసుకుంటాము. సో అలా అయితే మనకు మనీ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ రాసుకోకపోతేనైతే మనం అనవసరమైనవి ఎక్కువ తీసుకుంటాము, అసలు అవసరమైనవి తీసుకోము. మనం ఏం తీసుకుంటామో కొన్ని మర్చిపోతాము, గుర్తు కూడా ఉండదు. ఇంటికి వచ్చాక చూసుకుంటే మళ్ళీ నేను ఇవి తెలియదు అవి తెలియదు అంటే మనకు కొంచెం మనీ వేస్ట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం కొన్ని సరుకులు మర్చిపోయి వస్తాం కదా, అవి ఏవైతే తీసుకోమో మళ్ళీ వేరే షాప్కు, పక్కన కిరాణా కొట్టుకు అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటాము. సో అక్కడి రేట్లకి ఇక్కడి రేట్లకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మనీ. సో అలా కూడా మన మనీ వేస్ట్ అవుతుంది. అందుకని మనం లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్తే మనకి ఏం కావాలో మనం చూసుకొని కరెక్ట్గా పర్చేస్ చేసుకుని అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యారీ బ్యాగ్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాక మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ప్రతి మంత్ పెట్టలేం కదా, అందుకని క్యారీ బ్యాగ్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ అయితే అస్సలు తీసుకెళ్ళొద్దండి. క్రెడిట్ కార్డ్ తీసుకెళ్తే మనం ఏం చేస్తామంటే, మనకు అన్నీ కొంటాము, అన్నీ కొనాలనిపిస్తుంది, అన్నీ తీసుకుంటాము, మళ్ళీ అక్కడ కూడా మనీ వేస్ట్ అవుతుంది. సో ఏమైనవి కొనుక్కోవడం వేస్ట్ కదండి. సో అందుకని క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్ళొద్దు. మీకు ఎంత వీలైనంత వరకు అయితే లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళాలి. మనకు తెలుసు కదా, ఎవ్రీ మంత్ మన ఇంట్లో సరుకులకి మనకి ఎంత ఖర్చు అవుతుందనే విషయం అయితే మనందరికీ ఒక అవగాహన ఉండి ఉంటుంది. సో మనీ ఎక్కువ తీసుకెళ్తే సరిపోతుంది, ఎక్కువైనా తక్కువైనా మనకు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అందుకని క్రెడిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళద్దు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళదండి. పిల్లల్ని కనుక మనం సరుకులు తీసుకున్నప్పుడు వచ్చినవన్నీ తీసుకొచ్చి ఆ బాస్కెట్లో వేస్తారు. స్నాక్స్ ఐటమ్స్ అయితే వాళ్ళు అక్కడ ఏడుస్తారో మనం కాదనలేము, తీసుకుంటాము, అలా కూడా మనీ వేస్ట్. పిల్లలకి ఏం కావాలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం తింటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి హెల్తీ స్నాక్స్ ఇవ్వాలనేది ఒక మదర్గా మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్నాక్సే మనం తీసుకొని వస్తాము. వాళ్ళని కనుక తీసుకెళ్తే వాళ్ళకి సంబంధించిన ఆ బాస్కెట్లో వేసుకుంటారు, వద్దని చెప్తే ఏడుస్తారు, అదొక గోల. సో అందుకని పిల్లల్ని తీసుకెళ్లకుండా మీరు మాత్రమే వెళ్ళి మీకు సంబంధించిన
సంబంధించినవి ప్రశాంతంగా తీసుకొని అయితే రావచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఎంత కావాలో అంతే తీసుకోండి. సరుకులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని అయితే మీకు అవగాహన ఉంటుంది. సో అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటేనేమో పాడైపోతుంది, తక్కువ తీసుకుంటేనేమో మళ్ళీ సరుకు మళ్ళీ బయట షాప్లోకి వెళ్ళాలి. ఇలా అయితే సరుకులు తీసుకోవడంలో మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. నేనైతే సరుకులు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇవైతే పాటిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంట్లో మనీ ఎలా సేవ్ చేయాలంటే మీరు ఎవ్రీ మంత్ ఇప్పుడు మనకు శాలరీ అయితే ఏ డేట్కి వస్తుందో మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ డేట్ వరకు ఈ మధ్యలో ఈ 1 మంత్లో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీరైతే నోట్ చేసుకోండి. నేనైతే దానికోసమే సపరేట్గా ఒక డైరీ పెట్టుకున్నాను. ఇంటికి సంబంధించి ఒక నోట్బుక్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఎవ్రీ మంత్ మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నోట్ చేసుకుంటే మీకు అన్వాంటెడ్ ఖర్చులు ఏమున్నాయి, వాంటెడ్గా ఏం ఖర్చులు చేస్తున్నాము, అన్వాంటెడ్గా ఏం ఖర్చులు పెడుతున్నాము అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అలా అవి నెక్స్ట్ మంత్ వరకు అన్వాంటెడ్ అనేది తగ్గిస్తాము. సో నేను చెప్పేది ఏంటంటే మన శాలరీ వచ్చినప్పటి నుంచి ఇంటి రెంట్, పాల బిల్లు, పవర్ బిల్లు, హస్బెండ్తో సహా మనకు సంబంధించిన ఖర్చులు వేరు ఉంటాయి, హస్బెండ్ పర్సనల్గా పెట్టుకునే ఖర్చులు వేరే ఉంటాయి. సో అందుకని నేనేం చెప్తానంటే మన ఇంట్లో ప్రతిదీ ఇంట్లోకి సంబంధించిన ప్రతిదండి ఇంటి రెంట్, పవర్ బిల్లు, పాల బిల్లు, డిష్ బిల్లు, ఫోన్ రీఛార్జ్తో సహా ఇంకా ఏదైనా ఖర్చులు ఉంటే మీకు మధ్యలో ఏదైనా అవసరమైన వెజిటేబుల్స్ అయినా ఏదైనా సరే మీరు ఏది తెచ్చుకున్నా సరే అదైతే మీరు ఇంట్లో నోట్ చేసుకోండి. ఇలా నోట్ చేసుకుంటే మీ హస్బెండ్తో సహా మీ హస్బెండ్కి చెప్పండి మీరు ఇవాళ ఏం ఖర్చు పెట్టారు నాకు చెప్పండి అంటే తను అలా చెప్పడు. అలా మీ హస్బెండే కాదు ఎవరి హస్బెండ్ అయినా చెప్పరు. మీరు ఇలా ఖర్చు పెడుతున్నారా ఏంటి నాకు ఎందుకు చెప్పట్లేదంటే ఎవరు చెప్పరు, తనకి చెప్పండి. ఇలా ప్రతిరోజు మన ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది నేనైతే నోట్ చేసుకుంటున్నాను. మీరు ఖర్చు పెట్టుకోండి, నేను వద్దనట్లేదు. బట్ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది నాకు ఒకసారి చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను అంతే. ఈ మంత్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం అన్వాంటెడ్గా ఏమైనా ఖర్చు చేస్తున్నాం అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. ఇలా రాసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. అన్వాంటెడ్ ఏమైనా ఉంటే మనం తగ్గించుకుంటే మనకు మనీ సేవ్ అవుతుంది కదా. మన మనీ సేవింగ్స్కైనా మన పిల్లల స్కూల్ ఫీజుకో మనీ సేవింగ్స్కైనా యూజ్ అవుతుంది కదా అని నిదానంగా చెప్పండి. ఎవరైనా మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో హస్బెండ్స్ని అడిగితే అసలు చెప్పరు. సో ఎందుకని చెప్పండి, ఒకసారి మీరు అడగగానే వాళ్ళు చెప్పాలని ఏం లేదు. ఎందుకంటే మనకి పేషెన్సీ ఉండాలి. ఒకసారి అడిగే దగ్గర 2 సార్లు అడగండి, నిదానంగా కూర్చోబెట్టి అడగండి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా రాస్తాను, ఇలా చేస్తాను, మీరు కొంచెం నాకు చెప్పండి, మీరు ఖర్చు చేసుకోండి పర్లేదు కానీ నాకు చెప్పండి అంతే, నేను నోట్ చేసుకుంటాను. అన్వాంటెడ్ ఉంటే తగ్గించుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది కదా అని అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. కంపల్సరీగా వింటారు, ప్రాబ్లం ఉండదు. మా ఆయన యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ నేను చూస్తాను, నాకు అన్ని పిన్స్ కూడా తెలుసు, సీక్రెట్ కోడ్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను చూసి నన్ను చూపిస్తాను. నేనైతే ఇలా నోట్ చేసుకుంటాను. దేనికోసం ఖర్చు పెట్టాము, ఏ డేట్లో ఖర్చు పెట్టాము, ఎంత ఖర్చు పెట్టాము, ఏ రోజుతో సహా అని మనం ఇలా అయితే నోట్ చేసుకున్నామనుకో మనం 1 మంత్ హస్బెండ్ ఎంతైనా ఖర్చు పెట్టినామండి మనం ఇలా నోట్ చేసుకున్నామంటే 1 మంత్ అయ్యాక మళ్ళీ మనకు తెలుస్తుంది. తను ప్రతిదీ మనం చూసి రాస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. 1 మంత్ అయిన తర్వాత తను అడగొచ్చు, ఏమైనా అన్వాంటెడ్ ఖర్చు పెడితే ఇలా ఎందుకు ఖర్చు పెట్టావు చూడు, ఇలా నువ్వు అన్వాంటెడ్గా ఖర్చు పెట్టావు కాబట్టి మనకి ఇంత మనీ వేస్ట్ అయింది. ఇప్పుడు ఆ మనీ ఉంటే మనం సేవ్ చేసుకునే వాళ్ళం కదా, లేకుంటే ఇంకేదైనా మనం కొనుక్కునే వాళ్ళం కదా, పనికొచ్చేది ఏదైనా చేసేవాళ్ళం కదా, లేకుంటే మనీ సేవింగ్ అయినా చేసేవాళ్ళం కదా. ఇలా మంత్లీ కొంచెం మనీ సేవ్ చేస్తే మనకు పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది కదా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. సో అందుకని నేనేమంటున్నానంటే ఇలా రాసుకోమని చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా తనని రోజు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇలా ఖర్చు పెట్టొచ్చా అది ఇదని మనం నువ్వేంటి రోజు ఇలా ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అది ఇది అని అంటే ఎవరు వినరండి. తను ఇది ఇంతేలే రోజు ఇలాగే అడుగుతుంది, ఇలాగే చేస్తుంది అని దాన్ని లైట్ తీసుకుంటారు. సో అలా కాకుండా తను ఏమైనా చేసుకోండి, మంత్లో మాత్రం కూర్చోబెట్టి మాకైనా ఖర్చులు ఇంత, పిల్లలకైనా ఖర్చులు ఇంత, నువ్వు ఇంటికి తెచ్చిన సరుకులు ఇంత, నీకు పర్సనల్ అయిన ఖర్చు ఇంత అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. మీకు ఇలా అవుతుంది, నువ్వు ఇంత ఖర్చు వేస్ట్ చేస్తున్నావు, ఈ మనీ ఉంటే మనం దానికి యూజ్ఫుల్గా అయ్యేది కదా అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడండి. ఈ మంత్ అర్థం చేసుకోకపోవచ్చు, ఇప్పుడు మీరు చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకోవాలని ఏం లేదండి. అందరూ వినాలని అయితే రూల్ లేదు. నేను కూడా అదే చెప్తున్నా, అందరూ వినాలని అయితే రూల్ లేదు. కొందరు వింటారు, కొందరు వినరు. సో అందుకని అందరి మైండ్ సెట్ అయితే ఒకేలా ఉండదు. ఈ మంత్ వినకపోవచ్చు, నెక్స్ట్ మంత్ మీ కాడ పేషెన్సీ ఉండాలండి. నేను చెప్పేది అదే, ఫస్ట్ మీ కాడ పేషెన్సీ ఉండాలి. ఈ మంత్ వినకపోవచ్చు, నెక్స్ట్ మంత్ ట్రై చేయండి, ఇంకో నెక్స్ట్ మంత్ ట్రై చేయండి. ఇలా రోజుకి రోజు మనం రాసుకోవడం వల్ల మనకు పెద్దగా
పెద్దగా టైం వేస్ట్ ఏం అవ్వదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసే పనుల్లో ఇది ఎంత చెప్పండి, ఖర్చు ఏంటో తెలుసుకొని బుక్లో రాసి మళ్ళీ అక్కడ పెట్టుకోవడం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది కూడా వెంటనే అలవాటు అవ్వదు. మీకు రోజు చేస్తుంటే రాయాలి అనే థాట్ వస్తుంది. ఏదైనా తీసుకోగానే మనం దీంట్లో రాయాలి అనే ఒక అవగాహన వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామన్నది ఎప్పుడు మర్చిపోవద్దు. మనకు ప్రతి రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవ్ అవుతుంది, మనం అన్వాంటెడ్ ఏం తీసుకుంటున్నాము, వాంటెడ్గా మనకి ఏం కావాలనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. నెక్స్ట్ మంత్ మన బడ్జెట్లో తీసుకొని మిగతావి అవసరం లేని అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను కూడా ఎవ్రీ మంత్ ఇలాగే చేస్తానండి. నాకు 2 పిల్లలు అయిన తర్వాత తెలిసింది అసలు ఏం శాలరీ వస్తుంది, ఇలా వస్తుంది, అలా పోతుంది, అసలు ఏమవుతున్నది, దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మనకి ఐడియా లేకపోతే ఎలా చెప్పండి. సో నేను దానివల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యాను. అసలు శాలరీ వస్తుంది, దేనికి పెట్టాము అనేది కూడా అసలు ఐడియా లేకుండా ఉండేది. నేను అప్పటి నుంచి అయితే ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. మనం ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలంటే మన బడ్జెట్లోనే మన అవసరాలను తీర్చుకొని మన పిల్లలకి కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవాలి. అంతా మన దగ్గరే ఉంటుందండి. ఏదైనా సరే మనం ఏం చేసినా సరే మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని, మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ అంతా బాగుండాలని చేస్తాము. సో అందుకని మీరు కొంచెం రిస్క్ తీసుకుంటాం కూడా సేవ్ అవుతుందండి. ప్రతిదీ మనం దీంట్లో అయితే నోట్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఏది అవసరము ఏది అనవసరం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మనం అయితే కొంచెం మనీ సేవ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. మనకు ఒక 1000 రూపాయలు మిగిలినట్టే కదండి. ఎవ్రీ మంత్ మనం ఒక 1000 అలా మిగిల్చినా కూడా ఎంత మనం అవుతుంది చెప్పండి. అది దేనికో ఒక దానికైతే యూజ్ అవుతుంది కదా, పిల్లల ఖర్చులకి. ప్లస్ ఇంకా చిన్న పిల్లలు ఉంటే అసలు ఎప్పుడు హాస్పిటల్స్ అవసరం వస్తే కూడా తెలియదు. సో అందుకని మనం చేసే ఖర్చుల్లో ఏది అన్వాంటెడ్ ఉంటే అది తగ్గించుకొని సేవింగ్ చేసుకుంటే అనుకున్న దాంట్లోనే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే ఎవ్రీ మంత్ కూడా ఇలాగే అన్ని మనకి ఏం కావాలి, ఏంటి, ఏది వాంటెడ్ ఏది అన్వాంటెడ్ అనేది మా మంత్లో లాస్ట్లో చెక్ చేసుకుంటాను. ఇది నాకు ఇప్పుడు అన్వాంటెడ్ అనిపిస్తే నేను అది నెక్స్ట్ మంత్ స్కిప్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈ చిన్న వ్లాగ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.